అన్న అన్నయ్య, పేకట పేకాటే అంటారు. అలాగే చుట్టం చుట్టమే, ఆ చుట్టం ఎక్కడైనా చుట్టమే కానీ వంగతోట కాదు అంటారు. రెండింటిలో కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వ్యాపారం అన్నప్పుడు లేదు ఒక ఆట అన్నప్పుడు వ్యాపారం వ్యాపారంలాగా చేయాలి, ఆటను ఆటలాగా ఆడాలి. ఏమాత్రం ఆట దగ్గర కూడా బంధుత్వాలు అన్నట్టు చూపించిన, ఏమాత్రం వ్యాపారం దగ్గర కూడా బంధాలు అనుబంధాలు అనుకుంటూ ఉన్నా ముందుకెళ్ళాలి. ఇది అంత ఎందుకు చెప్పాను? పవన్ కళ్యాణ్ అన్నా అంటూ మన లోకేష్ సంబోధిస్తున్న విధానం, పవన్ కళ్యాణ్ కాళ్ళకి మన లోకేష్ దండం పెట్టబోతుంటే వద్దు వద్దంటే, ఏ అన్నా ఇంట్లో పెద్దోడైతే ఇంట్లో నువ్వు అన్నవన్నా, ఇంటికి పెద్దన్నవన్నా, నేను తమ్ముడు అన్న, బ్లెస్సింగ్స్ తీసుకున్నా అన్న, బ్లెస్సింగ్ ఆశీర్వదించాను అని చెప్పగా ఆయన అడుగున్నాడు. పవన్ కళ్యాణ్ ఆశ్చర్యపోయారు. ఈవెన్ చూస్తున్నంత కూడా ఆశ్చర్యపోయారు. అప్పుడు చాలామంది ఏమనుకున్నారు, వైసీపీ బ్యాచ్లు అంటే వాళ్ళు మొత్తం డ్రామా అది ఇది అనుకున్నారు. డ్రామా కాదు, నిజమే. అన్న అన్నే, గౌరవం గౌరవమే. ఎందుకంటే ఓ దిక్కుమాలిన కేసులో చంద్రబాబుని తీసుకెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు లోకేష్ పాదయాత్ర చేస్తూ దాన్ని ఆపేసి, దట్ మీన్స్ బ్రేక్ ఇచ్చి, ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళి పెద్దలతో మాట్లాడి లాయర్లను తీసుకొచ్చి, ఈలోపు బాలకృష్ణ ఉండి, ఈవెన్ మన బాలకృష్ణ గారి కూతురు అండ్ మన లోకేష్ గారి భార్య ఎవరైతున్నారు బ్రాహ్మణి, అండ్ మోర్ ఎవర్ మన భువనేశ్వర్ చంద్రబాబు సతీమణి, వీళ్ళంతా కూడా అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, సరైనటువంటి సాక్ష్యాలు లేవు, ముందస్తు నోటీసులు లేవు, అకస్మాత్తుగా అరెస్టులు చేయటం ఏంటి, ఆయన వయసు ఎంత, ఆయన వాడే మెడిసిన్ ఏంటి, ఇంత దారుణంగా ఉంది ఏంట్రా బాబు అనుకున్నప్పుడు అప్పుడు ఒకళ్ళు వచ్చారు. అతనే పవన్ కళ్యాణ్. ఊహించని విధంగా వచ్చాడు, అన్ఎక్స్పెక్టెడ్ వేలో ప్రకటించేశాడు, టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని వెళ్తున్నామని. సింహం సింగిల్గా వచ్చిందని వైసీపీలు అంటారంటే, వాళ్ళు సింహాలేరా బాబు, మేము మనుషులో అని చెప్పేసి అన్నాడు. తుస్సుని గాలిపోయే అవతల. అయితే మీరు బీజేపీతో పొత్తులో ఉన్నారు కదా, ఎన్డీఏలో బాగున్నారు. ఎస్ ఉన్నాం, బీజేపీ కూడా మాతో కలిసి వద్ద నమ్మకం మాకుంది అన్నాడు. ఆ రకంగా ఆ రోజు నుంచి కూడా కూటమి చీలకుండా టీడీపీ జనసేన బీజేపీ కలిసి ముందుకెళ్లారు. మన విశాఖపట్నం సభలో కూడా చంద్రబాబు ఇదే చెప్పారు, వచ్చే ఎన్నికలలో కూడా కూటమి ఉంటుంది, చీలదు, రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం అని అంటూ మన మోడీ గారిని కొన్ని కోరికలు కోరారు. ఓ రకమైన కోరికలు కూడా కాదు, మన ఏపీకి కేంద్రం ఇవ్వాల్సిన అన్నట్టు. దెన్ ఆ రకంగా వాళ్ళు కూడా సరే అన్నట్టుగా చెప్పున్నారు. అలానే మెట్రో ప్రాజెక్టులు, తర్వాత రైలు మార్గాలు, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, లైక్ ఇవన్నీ. సో ఇప్పుడు అంతా ఎందుకు చెప్పాను? డెవలప్మెంట్, పాలిటిక్స్ బోత్ ఆర్ నాట్ సేమ్. డెవలప్మెంట్ అన్నప్పుడు అంతా కలిసి ముందుకెళ్ళాలి. పాలిటిక్స్ అన్నప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ చూసుకోవాలి. మీకు అర్థమవుతుందా? కూటమి గవర్నమెంట్ అంటే డెవలప్మెంట్, జనసేన పాలిటిక్స్, టీడీపీ పాలిటిక్స్, బీజేపీ పాలిటిక్స్. అందుకే కదా స్క్రాప్ చెత్త అనుకున్నటువంటి వైసీపీ వాళ్ళని కూడా జాగ్రత్తగా ఫిల్టర్ చేసుకుని టీడీపీ కొంతమంది తీసుకుంటుంది, ఫిల్టర్ చేసి జనసేన కొంతమంది తీసుకుంటుంది, బీజేపీ వచ్చి ఏం పర్లేదు ఎవరైనా రెంట్ బాబు మాకు అన్నట్టుగా వాళ్ళు అంటూ ఉన్నారు. వైసీపీ మాత్రం ఏంటి, ఉన్న వాళ్ళలో తయారు చేసుకుంటా ఉంది, యాంకర్ శ్యామలని, రోజు అని, ఇరవైని మరి కొంతమందిని. సరే ఏంటి విషయం ఏంటి? అన్నే అన్నారు, రాజకీయమే అన్నారు, వేట లాంటి ఆట మొదలెట్టిన లోకేష్ అన్నారు, పుత్రోత్సాహంలో చంద్రబాబు అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమంటారు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేస్తారు ఏంటని అంటున్నారు. ఏంటి విషయం? నిన్న ఈ సంక్రాంతి ఉత్సవాలకు సంబంధించి నారావారిపల్లిలో మన లోకేష్ ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళు చాలామంది కలిశారు. దాన్ని ఇంకప్పుడు ఆయన చెప్పారు, ఏంటి సార్ దగ్గరగా ఒక 7 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి, రెడ్ బుక్ ఏమైంది సార్? సార్ టీడీపీ శ్రేణులు అప్పట్లో ఎంత బాధలు పడ్డారో మీకు తెలుసా? నరకం అనుభవించాము సార్, ఇప్పటికి బాధలు పడుతున్నాం సార్. ఏంటి సార్ ఏమైంది సార్? మీరేమో చెప్పాలి, చెప్పులు వేసుకెళ్ళాలి, రూల్స్ ఫాలో అవ్వాలి అంటూ ఉంటే, నాన్నగారు చెప్తూ ఉంటే మీరు అదే దారిలో ఉంటే ఎలా సార్ అంటే అప్పుడు లోకేష్ ఓపెన్ అయ్యాడు. ఎవరు చెప్పారు రెడ్ బుక్ క్లోజ్ చేశామని? రెడ్ బుక్ ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ మొదలైంది. ఏంటి ఆ ఫస్ట్ చాప్టర్? అక్రమ మైనింగ్, అడ్డదిడ్డంగా ఇసుక తవ్వకాలు, స్థలాలు కబ్జాలు చేస్తున్నాను. దానికి సంబంధించి మొత్తం లెక్కలు తీసాంగా, కేసులు పెట్టాంగా. వాట్ నెక్స్ట్? ఉన్నారు ఇంక ఇందులో ఐఏఎస్లు ఉంటారు, ఐపీఎస్లు ఉంటారు. ఆల్రెడీ ఇప్పటికే చాలామంది ఐపీఎస్లు వచ్చేసి కొంతమంది ఐపీఎస్లు ఎవరైతే ఆనాడు వైసీపీకి వంతపడుతూ రూల్స్ వైలేట్ చేశారో, కాదంబరి జత్వని కేసులో కావచ్చు, లేదా కొన్ని ల్యాండ్ ఇష్యూస్లో కావచ్చు, అమరావతి ఇష్యూ, మరి కొంతమంది వీఆర్కి పంపారు, కొంతమంది వేరే చోట్ల ట్రాన్స్ఫర్లు అయ్యారు. సో బయట మనం హైప్ ఇవ్వట్లేదు, ఇంటర్నల్గా జరగాల్సిన వర్క్ అంతా నడుస్తూనే ఉంది, అన్ని లీగల్గా వెళ్తూనే ఉంది. నాన్నగారు చంద్రబాబు గారు వచ్చేసి
ఏపీ డెవలప్మెంట్ కోసం ద బెస్ట్ అని అడుగులు వేస్తూ ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన సైతం కూటమిలో భాగం కాబట్టి ఎన్ని ఎఫర్ట్స్ ఆయన పెడుతున్నారు. ఈవెన్ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద మినిస్టర్ కాబట్టి నేను పెట్టాల్సి పెడుతూనే ఉన్నాను. బట్ పార్టీ పరంగా అన్నప్పుడు మీరు చెక్ చేయండి. నిన్న సంక్రాంతి వరకు చూస్తే 1 కోటికి పైగా టీడీపీ సభ్యత్వం నమోదైంది. రికార్డు నిజంగా. ఒక ప్రాంతీయ పార్టీ ఏంటి, 1 కోటికి పైగా సభ్యత్వాలు ఏంటి? కారణం, ఒక మనిషి మరణిస్తే గతంలో టీడీపీ నుంచి టీడీపీ సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళు మరణిస్తే 2 లక్షలు ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని 5 లక్షలు చేశారు. అండ్ ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా చదువు రిమైనింగ్ ఏదైనా అవసరం అంటే పార్టీని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పారు. ఈవెన్ టీడీపీ సభ్యత్వం ఉండే ఎవరైనా హెల్త్ ఇష్యూస్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే అది ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు చేరవేస్తే అవైలబుల్ ఉన్నటువంటి ఎమ్మెల్యేనో మినిస్టర్నో ఎవరైనా కలిసేసి సీఎం రిలీఫ్ ఫండ్ కింద కొంత డబ్బులు కలెక్ట్ చేపిస్తున్నారు, కొంత డబ్బులు రిలీజ్ అయ్యేలా చేస్తున్నారు. అండ్ పార్టీలో ఉన్నటువంటి కొంత చందాలు వేసుకొని వాళ్ళకి సాయం చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ అంటే ఒక రాజకీయ పార్టీ కాదు, ఇది ఒక ఫ్యామిలీ. టీడీపీ కార్యకర్త అంటే ఒక రాజకీయ పార్టీకి సమిధ లాంటివాడు కాదు, ఒక రాజకీయ పార్టీకి గోడ లాంటివాడు కాదు, ఒక రాజకీయ పార్టీ గుండె లాంటివాడు. ఆ రకంగా మీరు చూసుకుంటున్నారు. మీకు అర్థమవుతుందా నేనేమంటున్నాను? సో ఈరోజు కూడా నేను ఈ వీడియోలో కూడా మెయిన్ చెప్తుంది ఏంటంటే పార్టీకి సంబంధించి పటిష్టపరుస్తూ పార్టీకి సంబంధించి శ్రేణుల్ని ఉత్తేజితం చేస్తూ పార్టీకి సంబంధించి గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా బూత్ లెవెల్ స్థాయి నుంచి కూడా స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ఎవరు కష్టపడ్డారు, వీళ్ళకి ఏ పోస్ట్ ఇద్దాం, అండ్ ఇప్పుడు వచ్చేసి నామినేటెడ్ పోస్టులు ఇంకా బ్యాలెన్స్ ఏమున్నాయి, ఎవరికి ఇద్దాం, రానటువంటి ఎన్నికలలో కూటమి గవర్నమెంట్ మరలా పోటీ చేస్తుంది కాబట్టి సో కూటమి అన్నప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీ కాబట్టి దెన్ ఇప్పుడు ఆల్రెడీ కొన్ని సీట్లు అన్నవి మిత్రపక్షాలకు ఇవ్వాల్సి వచ్చింది. రేపటి రోజు అంతే ఉండేది. దెన్ అలా ఇచ్చుకుంటూ వెళ్ళినప్పుడు ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ వీక్ అయితే పొజిషన్ ఏంటి? వీక్ కావద్దు, బలంగానే ఉండాలి. కాకపోతే మన మిత్రుడు అన్నప్పుడు అతను సపోర్ట్ ఇవ్వాలి అంతే. ఈరోజు ఇండియా కూటమి ఉంది కదా, ఢిల్లీలో ఎన్నికలు రాబోతుంది కదా, అక్కడ ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు, సమాజ్వాదీ పార్టీ వాళ్ళు, ఇంకా ఇండియా కూటమిలో ఎవరైతే బాగా ఉన్నారో వాళ్ళు ఎక్సెప్ట్ కాంగ్రెస్ అంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ ఇచ్చారు. ఇండియా కూటమిలో మెయిన్ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడ పొత్తు కుదరలా. ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా వెళ్తుంది. అప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు తెలుసా అఖిలేష్ యాదవ్, ఒక కూటమిగా ఉన్నప్పుడు అందులో జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు ఎక్కడైతే ప్రాంతీయ పార్టీ బలంగా ఉందో అక్కడ ఆ ప్రాంతీయ పార్టీకి రిమైనింగ్ అంతా సపోర్ట్ చేయాలి అని చెప్పారు. అలా ఇక్కడ లోకేష్ ఏం చెప్తున్నాడంటే మనం ఇప్పుడు పొత్తులో భాగంగా ఆ సీట్లు మిత్రపక్షాలకు ఇవ్వచ్చు కానీ మనం అప్పుడు వీక్ అవ్వకూడదు, బలంగానే ఉండాలి. బట్ మన మిత్రుడి నుంచి కూడా సపోర్ట్ ఇద్దాం. ఇలా అవతల వాళ్ళు అక్కడ ఉన్నా వాళ్ళే గెలిచినా మనం మాత్రం బలహీనం కావద్దు, మనం బలంగానే ఉన్నాం. రేపటి రోజు ఒకవేళ బలహీనంగా ఉన్నటువంటి మిత్రపక్ష స్థానంలో అక్కడ మనం పోటీ చేద్దాం. చాలా లాజికల్గా ఉన్నాడు, చాలా ప్రాక్టికల్గా ఉన్నాడు, చాలా తెలివిగా ఉన్నాడు. సీరియస్లీ ఇటువంటి పుత్రోత్సాహం అన్నది చంద్రబాబు గారిలో నేను ఈ మధ్యకాలం అయితే చూడలే. మేబీ ఆయన బయటకు చెప్పకపోవచ్చు, బట్ లోపల చాలాసార్లు సంతోషంగా ఫీల్ అవుతుంటారు. ఈవెన్ తన తల్లి భువనేశ్వర్ గారి సైతం చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక మన లోకేశ్వర్ యొక్క సతీమణి బ్రాహ్మణి గారికి చాలా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతిమంగా నేను చెప్పదలుచుకుంది సింపుల్గా ఒకే ఒకటి, చంద్రబాబు నాయుడు గారి యొక్క చాణక్యం, లౌక్యం, రాజకీయం అన్నీ కలగలిసి ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ లీడర్ కల్చర్ కానీ, ఈ కార్పొరేట్ అఫైర్స్కి సంబంధించి కానీ, ఒక కార్పొరేట్ మేనేజ్మెంట్ అన్నప్పుడు కానీ, ఎంఎన్సీకి సంబంధించి మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చి నడిపే విధానం కానీ ఇవన్నీ కూడా లోకేష్లో ఉన్నాయి. సో చంద్రబాబు దగ్గర ఉన్న కొన్ని, లోకేష్లో ఉన్న కొన్ని మొత్తం కలగలిపితే టీడీపీకి ఒక బలమైన నాయకుడు దొరికాడు. రానున్న రోజులలో అద్భుతంగా పార్టీని ముందుకు తీసుకువెళ్తాడు లోకేష్ అన్నట్టు ఎటువంటి సందేహం అయితే నాకైతే లేదు. ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించి పార్టీ పరంగా వీళ్ళు ఎవరి మీద కూడా ఏవి చేయట్లేదు. టీడీపీ వాళ్ళు అన్ని కూడా గవర్నమెంట్ పరంగా అఫీషియల్గా క్రాస్ చెక్ చేసి మరి అరెస్ట్ చేయడాలు, కేసులు పెడతాలు చేస్తారు. దెన్ ఇంకా పవన్ కళ్యాణ్ కూడా ఏమంటారు, చట్టం తన పని తాను చేసిపోతుంది అంటారు. అవునా కాదా? కింద కామెంట్లో తెలియచేయండి.